కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు నేర్చుకుందాం. ముందుగా సమయం ఇచ్చిన దేవునికి నా వందనాలు, అలాగే సమయం ఇచ్చిన అయ్యగారికి అమ్మగారికి నా వందనాలు, కుడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు మనం నేర్చుకుందాం. ఈరోజు చెప్పబోయే అంశం ఏంటంటే దేవుడు చూచుచున్న దేవుడని మనం ఈరోజు నేర్చుకుందాం. మొదట చూసినట్లయితే కీర్తనల గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుదాం. కీర్తనల గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుదాం. చాలండి. ఇక్కడ మనం చెప్పబోయే అంశం ఏంటంటే మన దేవుడు చూచుచున్న దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు, ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడంట. చాలామంది ఏమనుకుంటారంటే నన్ను ఎవరు చూస్తున్నారని చాలామంది అనుకుంటారు. పాపం చేసేవారు కానీ లోకంలో ఉన్నవారు కానీ నన్ను ఎవరు చూస్తున్నారని వారికి నచ్చినట్టు జీవించేవారు ఉన్నారు. కానీ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆయన నరులను కన్నులారా చూచున్నాడంట. దేవుడు ఇక్కడ స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఈ లోకంలో ఎవరెవరినో అని చెప్పట్లేదు, కానీ స్పష్టంగా నరులను కన్నులారా చూస్తున్నానని దేవుడు చెప్తున్నాడు. ఈ లోకంలో ఉన్న మనుషులందరిని ఆయన చూస్తున్నాడంట. ఒకరిని చూసి ఒకరిని చూడకుండా కాదు, అందరినీ, నరులను ఎంతమంది అయితే ఉన్నారో ప్రతి ఒక్కరిని ఆయన చూస్తున్నాడు. నువ్వే పాపం చేస్తున్నావో ఆయన చూస్తున్నాడు. మనుషులు చూడకపోవచ్చు, కానీ నువ్వు చేసే పాప పనులు దేవుడు ఖచ్చితంగా చూసి నీకు తాను ఏం చేయాలో అది చేస్తాడు. కాబట్టి నువ్వు దేవుడు చూస్తున్నాడనే భయం కలిగి దేవునిలో నువ్వు ఎదగగలిగితే దేవుడు నిన్ను క్షమిస్తాడు. కాబట్టి నువ్వు ఏ పాపం చేస్తున్నావో ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు కనుక ఆయన నిన్ను చూస్తున్నాడని జ్ఞాపకం తెచ్చుకొని నువ్వు దేవుని దగ్గరికి రాగలిగితే యేసయ్య నిన్ను క్షమిస్తాడు. మనం చాలామంది ఏమనుకుంటారంటే, కొంతమందికి కష్టం కలిగినప్పుడు ఏమనుకుంటారంటే దేవుడు చూస్తున్నాడా నన్ను అని చాలామంది అనుకునే వాళ్ళు ఉన్నారు. కష్టం కలిగినప్పుడే దేవుడు చూడట్లేదు, కానీ నీకే పరిస్థితి ఉన్నా, నీకే సమస్య ఉన్నా దేవుడు ప్రతి దాన్ని చూస్తున్నాడని దేవుడు సెలవిస్తున్నాడు. మనం ఏమనుకుంటామంటే కష్టం వచ్చినప్పుడే దేవుడు గుర్తుకొస్తాడు మనకైతే. కానీ ఆయన మనలను ఆయన తన అరచేతిలో చెక్కుకొని మనల్ని ముదిమి వచ్చే వరకు ఎత్తుకొని ముద్దాడే దేవుడు ఆయన. మనం మర్చిపోతామేమో, కానీ ఆయన మర్చిపోయే దేవుడు కాదు. కాబట్టి మనం ఈ లోకంలో మనుషులు చూడకపోవచ్చు, మనల్ని మన బంధువులే మనల్ని పట్టించుకోకపోవచ్చు, కానీ దేవుడు మనల్ని చూస్తున్నాడు. కాబట్టి మనం దేవునికి లోబడి జీవించాలి. చాలామంది మనుషులు చూడట్లేదని బాధపడే వాళ్ళు ఉన్నారు. వారు చేసే మంచి పనులు కానీ, వారు చేసే ఆ యొక్క కార్యక్రమాలు కానీ ఏయో వారికి నచ్చినవి చూడట్లేదని బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. మనుషులు చూసి నీకు ప్రతిఫలం వారు ఇవ్వకపోగా ఏమంటారంటే వారికి డబ్బు ఉంది, చేస్తున్నారు, వారికి అక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుందని చెడ్డగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. కానీ దేవుని యొక్క మంచి పనిని చూసి నీకు ప్రతిఫలం ఇస్తాడు. దేవుడు చూస్తున్నాడు కనుక మనం దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు మనల్ని చూస్తున్నాడని మనం భయం కలిగి జీవించాలని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి ఒక మాట చూద్దాం. కీర్తనల గ్రంథము 94వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుదాం. కీర్తనల గ్రంథము 94వ అధ్యాయము 9వ వచనాన్ని చదువు. చాలండి. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. చెవులను కలుగజేసిన వాడు వినకుండున, కంటిని నిర్మించిన వాడు కానకుండున. ఆయన మనల్ని సృజించి తన జీవ వాయువును మనలో ఊదినప్పుడు ఆయన చూడకుండా ఉంటాడా? మనుషులే వారి కన్ను ఎంత లెక్క కనపడుతుందో అంత లెక్క చూస్తున్నారు. కానీ మనల్ని సృష్టించిన దేవుడు మనల్ని చూడకుండా ఉంటాడా?
ఈ లోకంలో చాలామంది తల్లిదండ్రులు పిల్లలను పట్టించుకుంటారు. ఎలా అంటే వారు కన్నులార పిల్లల్ని చూస్తారు. అలాంటి నువ్వే నీ పిల్లల్ని చిన్న దెబ్బ తగలకుండా చూసుకుంటున్నావు. మన దేవుడు మనల్ని చూడకుండా ఉంటాడని ఎలా అనుకుంటున్నావు? చాలామంది ఇలానే అనుకుంటారు, నన్ను ఎవరు చూడట్లేదు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదని బాధపడే వాళ్ళు ఉంటారు. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, కంటిని నిర్మించిన వాడు కానకుండున. ఆయన మనకి ఏది కావాలన్నా ఇచ్చే దేవుడు కనుక మనం ఆయన వెంట మనం నడవాలి. కాబట్టి మనల్ని చూస్తున్న దేవుడు మనకుండగా మనం దేనిని బట్టి చింతించకూడదు. కాబట్టి దేవుడు మనల్ని చూస్తున్నాడు కనుక మనం లోకానుసారంగా జీవించినట్లయితే దేవుడు మనకి శిక్ష విధిస్తాడు. ఏంటంటే కొంతమందిని దేవుడు ముళ్ళు పెట్టి తన దగ్గరికి తీసుకొస్తాడు. ఎందుకంటే ఆ ముళ్ళు ద్వారా అయినా దేవుడి దగ్గరికి వస్తావని దేవుడు పరీక్షలు పెడతాడు. ఆ పరీక్షలు కూడా నువ్వు పెట్టినప్పటికీ దేవునికి లోబడకుండా జీవించినట్లయితే దేవుడు ఏమంటాడంటే, ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాడికి మరి తిరిగి లేకుండా హఠాత్తుగా నాశనం వచ్చిందంట. దేవుడు నిన్ను చూస్తున్నాడు కనుక నువ్వు ఇంకా బ్రతికి ఉన్నావు. కాబట్టి బ్రతికి ఉన్న నువ్వు దేవునిలో ఎదగగలిగితే, దేవునికి లోబడి నీ యొక్క జీవితానికి ఆయనకు అప్పగించగలిగితే దేవుడు నిన్ను క్షమించి తన రాజ్యంలో చేర్చుకుంటాడు. ఆయన చూపు మన మీద ఉంది కనుక మనం ఇంకా సజీవంగా ఉన్నాం. చాలామంది ఈ లోకాన్ని విడిచిపెట్టేసిన వారు ఉన్నారు. వారందరికీ ఈ యొక్క కృప లేదు. దేవుడు మనకైతే ఈ యొక్క కృపని ఇచ్చాడు. ఆయన సన్నిధానంలో మరలా మనల్ని పరిశీలన చేసుకోవడానికి, మనలో ఏ లోపాలు ఉన్నాయో ఏ పాపాలు ఉన్నాయో మనల్ని మనం పరిశీలన చేసుకోవడానికి దేవుడు సమయాన్ని ఇచ్చాడు. కనుక మనలో ఏ పాపాలు ఉన్నాయో ఏ లోపాలు ఉన్నాయో మనం పరీక్షించుకొని మనం గనక దేవునికి దగ్గరగా జీవించగలిగితే దేవుడు మనల్ని దీవిస్తాడు. కాబట్టి మనం దేవుడు చూస్తున్నాడని భయం కలిగి జీవించాలి. మరి ఒక మాట చూద్దాం. కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుదాం. కీర్తనల గ్రంథము చాలండి. ఇక్కడ చూస్తే ఆయన ఉన్న నివాస స్థలంలో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచున్నాడంట. ఈ భూమిని మొత్తాన్ని ఆయన చూస్తున్నాడు. పైన వచనం చదివితే, యెహోవా ఆకాశంలో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడంట. ఆయన మనందరినీ చూస్తున్నాడు. మనం ఏం చేస్తున్నామో కూడా ఆయన దృష్టి మన మీద పెట్టి ఉంచాడంట. కాబట్టి మనం ఏం చేస్తున్నామో ఒక్కసారి జాగ్రత్తగా ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు. చాలామంది ఎవరో చూడట్లేదని వారికి నచ్చినట్టు జీవించేసేవారు ఉన్నారు. కానీ దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, ఆయన ఎక్కడైతే ఉన్నాడో అక్కడి నుంచి మనందరినీ చూస్తున్నాడంట. కాబట్టి మనం భయం కలిగి జీవించాలి. దేవుడు చూస్తున్నాడనే భయం ఉంటే నువ్వు పాపము చేయవు. చాలామంది పాపాలు చేసేస్తున్నారు. ఎందుకంటే నన్ను ఎవరు చూడట్లేదు, దేవుడు కూడా చూడట్లేదు అనుకునే వాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు ఏమంటాడంటే, కొంతమంది అయితే దేవుడే లేడు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ దేవుని యొక్క లేఖనాలు ఏం సెలవిస్తున్నాయి అంటే, ఎవరైతే దేవుడు లేడని వారి హృదయాలు అనుకునే వాళ్ళు ఎవరంటే బుద్ధిహీనులైతే దేవుడు లేరని తమ హృదయంలో అనుకుంటారంట. అలానే నువ్వు కూడా బుద్ధిహీనతలు ఉండి దేవుడు నన్ను చూడట్లేదు అనుకుంటే నువ్వు బుద్ధిహీనుడివే, బుద్ధిహీనురాలువే. కాబట్టి దేవుడు మనందరిని చూస్తున్నాడు కనుక మనం చేసే పాపాల నుంచి మనం విడుదల పొందాలి. ఇప్పుడైనా దేవుడి దగ్గరికి నువ్వు రాగలిగితే దేవుడు నిన్ను క్షమిస్తాడు. నీ యొక్క జీవితం తెలిసిన వారు, నీ యొక్క పాప జీవితం తెలిసిన వారు నిన్ను విడిచిపెట్టవచ్చు. కానీ నువ్వు పాపం చేసినప్పటికీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎంతగా ప్రేమిస్తున్నాడంటే, ఆయన నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్నే పెట్టాడు. సిలువలో ఆయన చివరి రక్త బొట్టు వరకు
మనందరి కొరకు ఆయన రక్తాన్ని కాచి తన ప్రాణాన్ని సైతం అర్పించేశాడు. అంతగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. మనం పాపం చేసినప్పటికీ మనం ప్రేమిస్తున్నాడంటే దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడో మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మనం ఆ యొక్క ప్రేమకు లోబడి ఆ యొక్క ప్రేమలో మనం కూడా ఎదగగలిగితే దేవుడు మనందరినీ దీవిస్తాడు. గనక దేవుడు చూస్తున్నాడనే భయం కలిగి మనం జీవించాలి. కాబట్టి ఆయన ఎవరిని చూస్తున్నారంటే ఆయన మంచివారిని చూస్తున్నాడు, చెడ్డవారిని చూస్తున్నాడు. ఆయన అంటాడు కదా, ఆయన నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను ఆయన తన వర్షాన్ని కురిపిస్తున్నాడు. మనుషులు భేదాలు చూపించవచ్చు, కానీ దేవుడు భేదం చూపించేవాడు కాదు. మనుషులు మనకుంటే మనల్ని ప్రేమిస్తారు, లేకపోతే విడిచిపెట్టేస్తారు. కానీ ఆయన నువ్వు పాపివని తెలుసు కూడా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఆయన అంటాడు కదా, నేను నీతిమంతులను పిలవ రాలేదు కానీ పాపులను పిలవ వచ్చాను. పాపుల కోసం ఆయన వచ్చాడు. కాబట్టి మనం ఏ పాపం చేసినప్పటికీ ఆయన క్షమిస్తాడు. వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని ఆయన ఏమని పిలిచాడు? అమ్మ అని పిలిచాడు. మనమైతే అలా పిలుస్తామా? మనకు నోటికి వచ్చినట్టు మాట్లాడేస్తాం. కొంతమంది చూస్తే కోపంలో ఏం మాట్లాడతారో కూడా తెలియదు. కానీ దేవుడు ఎంతగా ప్రేమ చూపించాడంటే ఆమె వ్యభిచారం చేస్తుందని తెలుసు కూడా ఆమెను అమ్మ అని పిలిచాడు. నిన్ను కూడా దేవుడు పిలుస్తున్నాడు. ఇప్పుడైనా నువ్వు దేవుడి దగ్గరికి రాగలిగితే దేవుడు నిన్ను కూడా క్షమిస్తాడు. నువ్వు నోరు తెరిచి ఒప్పుకుంటే చాలు, దేవుడు నిన్ను క్షమించి తన రాజ్యానికి వారసుడిగా చేస్తాడు. కాబట్టి మనం ఏ పాపం చేస్తున్నామో ఆ పాపం నుంచి మనం విడుదల పొందాలి. మనుషులు చూడకపోవచ్చు, కానీ దేవుడు ప్రతి ఒక్క దాన్ని చూస్తున్నాడు. కొంతమంది అయితే ఇంకా హృదయంలో పాపం చేసేవాళ్ళు ఉంటారు. హృదయంలో ఎలా చేస్తారంటే ఆలోచనల ద్వారా పాపం చేసేవారు ఉంటారు. కానీ ఆ ఆలోచనలు మన మనుషులకు తెలియకపోవచ్చు, కానీ దేవుడు హృదయాంతరంగాల్ని ఎరిగినవాడు. నీ హృదయంలో ఏ పాపం ఉందో ఆయనకి తెలుసు. నీ హృదయంలో ఎవరి మీద కోపం, ఎవరి మీద కక్షలు కలిగి పెట్టుకున్నావో అది కూడా దేవుడికి తెలుసు. కనుక నీ హృదయంలో పాపం కూడా నువ్వు తీసివేసుకొని పరిశుద్ధంగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. బైబిల్లో ఆయన ఎంతోమందిని చూచాడు. ఎవరిని చూచాడంటే జక్కాయి చెట్టు మీద ఉన్నప్పుడు చూచాడా లేదా? మనల్ని కూడా ఆయన చూస్తున్నాడని భయం కలిగి మనం జీవించాలి. యేసేపు గుంటలో ఉన్నప్పుడు దేవుడు చూడలేదా? చూచాడు. అన్నలందరూ ఒక మాట అనుకొని యేసేపుని నమ్మివేసి గుంటలో పడేసి ఇవన్నీ చేసినప్పటికీ దేవుడు యేసేపుని చూచి దేవుడు తనని రాజుగా చేశాడు. యేసేపు ఆ యొక్క అధికారంలో ఉన్నప్పుడు ఆ పోతీఫర్ ఎదుట పరిచారం చేస్తున్నప్పుడు తన భార్య వచ్చి ఏమంటది? నాతో పాపము చేయమన్నప్పటికీ ఆయన ఎవరు చూస్తున్నాడని గ్రహించాడు? దేవుడు చూస్తున్నాడని గ్రహించాడు. చాలామంది ఈ రోజుల్లో పాపం చేయాలని ఎంత ప్రేరేపణతో జీవిస్తున్నారంటే పాపం చేయాలన్న అవకాశాలు లేకపోయినా అవకాశాలు కల్పించుకొని ఎంతగానో పాపం చేయాలని విర్రవీగిపోతున్నారు. కానీ యేసేపు అయితే దేవుడు చూస్తున్నాడని భయం కలిగి జీవించి పాపానికి దూరంగా పారిపోయాడు. మనం కూడా పాపానికి దూరంగా పారిపోవాలి. ఎవరు చూస్తున్నారని మనం భయం కలిగి జీవించాలంటే మన దేవుడు మనల్ని చూస్తున్నాడు. ఈ లోకంలో చాలామంది దేవుళ్ళు ఉంటారు, కానీ వారు చూడరు, వినలేరు. కానీ మన దేవుడు చూచే దేవుడు, వినే దేవుడు, మనందరిని చూస్తున్నాడు. అలాగే మనం చేసే ప్రార్థనలు కూడా ఆయన వింటున్నాడు. ఇదే కీర్తనల గ్రంథంలో ఉంటుంది. ఇశ్రాయేలు ప్రజలు కష్టకాలమందు మొర్రపెట్టినప్పుడు ఎవరు విడిపించారు? దేవుడు విడిపించినట్లు మనం చూస్తున్నాం. మనం కూడా మొర్రపెట్టినప్పుడు దేవుడు విడిపిస్తాడు. మన దేవుడు వినే దేవుడు అయి ఉన్నాడు, చూచే దేవుడు అయి ఉన్నాడు. ఆయనకి అసాధ్యమంటూ ఏది లేదు, సమస్తము సాధ్యమే ఆయనకి. మనం నమ్మి ఆయనను అడగగలిగితే ఆయన మన పట్ల గొప్ప కార్యాన్ని చేస్తాడు. మన దేవుడు చూచే దేవుడు కనుక మన ఏ స్థితిలో ఉన్నా కానీ ఆయన చూస్తున్నాడు.
చాలామంది స్థితిని చూసి బాధపడే వాళ్ళు ఉంటారు. కానీ మనం ఏం చేయాలంటే మనమున్న స్థితిని బట్టి దేవుణ్ణి స్తుతించాలి. మనకి ఉండడానికి గృహాన్ని ఇచ్చాడు, కట్టుకోవడానికి వస్త్రాలను ఇచ్చాడు, తినడానికి ఆహారాన్ని దేవుడు ఇచ్చాడు. ఇవి కూడా లేని ప్రజలు చాలామంది ఉన్నారు. కానీ స్థితిని చూసి బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎప్పటికీ నీ స్థితిని చూసి నువ్వు బాధపడకూడదు. ఎందుకంటే దేవుడు మనల్ని హెచ్చించే దేవుడు. మొదట నీ స్థితి కొద్దిగా ఉన్నను తుదకు మహాభివృద్ధిని కలుగజేసే దేవుడు మనకున్నాడు. కనుక మనం దేవుని మీద ఆధారపడి జీవించాలి. కాబట్టి దేవుడు బైబిల్లో ఎంతోమందిని దేవుడు చూచాడు. దావీదు పాపం చేసింది ఎవరన్నా చూసారా? ఎవరు చూడాల. దేవుడు చూసి దేవుడు ప్రవక్తతో మాట్లాడి ప్రవక్తను పంపించాడు. దావీదు పాపం చేసింది ఎవరికి తెలియకుండా రహస్యంగా చేశాడు. చాలామంది ప్రజలు చూస్తే ఇప్పుడు రహస్యంగా పాపాలు చేస్తున్నారు. నీ యొక్క పాపం వారికే తెలుసు అని వారే గ్రహించుకునేవారు ఉన్నారు. కానీ నీ రహస్య పాపాలు కూడా దేవుడికి తెలుసు. ఆయనకి మరుగైన చోటు ఏదీ లేదు. కాబట్టి దేవుడు చూస్తున్నాడనే భయం కలిగి నువ్వు జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. దావీదు పాపం చేశాడు, దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడాడు. ఎప్పుడైతే ఆ ప్రవక్త మాట విని ఆ పాపాన్ని ఒప్పుకున్నాడో దేవుడు పరిశుద్ధపరిచాడు. హిస్సోపుతో ఆయన్ని కడిగాడు. హిమము కంటే తెల్లగా ఆయన్ని కడిగినట్టు మనం చూస్తున్నాం. ఆయన ఎంతగా కన్నీరు కార్చాడంటే తన పరుపు తేలినంతగా కన్నీరు కార్చాడంట. మనం కూడా మన పాపాల నిమిత్తం, మన అపరాధాల నిమిత్తం దేవుని సన్నిధిలో కన్నీరు కార్చాలి. చాలామంది వ్యర్థంగా కన్నీరు కార్చేస్తారు. దేనికి కన్నీరు వస్తాయో తెలీదు. కానీ దేవుని యొక్క సన్నిధిలో నువ్వు కన్నీరు కార్చి ప్రార్థన చేయగలిగితే ఆ కన్నీరుకు విలువను ఆయన ఇస్తాడు. నీ కన్నీరు ఆయన తన బుడ్డిలో దాచి ఉంచాడని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి నువ్వు ఎవరి దగ్గర ఏడవకుండా దేవుడి దగ్గరే నీ యొక్క కన్నీరు రావాలి. కాబట్టి మనం దేవుడు చూస్తున్నాడనే భయం కలిగి జీవించాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. మన దేవుడు చూచే దేవుడు కనుక మనందరిని ఆయన చూస్తున్నాడు. మనం ఏ స్థితిలో ఉన్నా, మనం ఎక్కడున్నా, మనం ఎటు వెళ్ళినను ఆయన చూస్తున్నాడు గనుక కాబట్టి మనం అందరం దేవుడు చూస్తున్నాడని భయం కలిగి జీవించాలని కోరుకుంటున్నాడు. మనం ఏ పాపం చేసినప్పటికీ దేవుడికి తెలుసు గనుక, కానీ ఆ యొక్క పాపాన్ని మనం ఒప్పుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. మన నోటి నుండి ఆయన్ని వేడుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు. మనం చేసిన పాపాల నిమిత్తం ఆయన తన ప్రాణాన్ని అర్పించాడు. కాబట్టి నువ్వు పాపాలు ఒప్పుకోవడానికి సిగ్గుపడనక్కర లేదు. చాలామంది పాపాలు ఒప్పుకోవడానికి సిగ్గుపడిపోతారు. కానీ మన పాపాల నిమిత్తం ఆయన ప్రాణాన్ని అర్పించాడు కనుక మన పాపాలని ఏమైతే మనం అపరాధాలు చేసామో, ఏమైతే మనం ఆయనకి విరోధంగా చేసామో, చూపుల ద్వారా కానీ, వినికుడి ద్వారా, మాటల ద్వారా, ప్రవక్తన ద్వారా ఏమైతే ఆయనకి విరోధమైన పాపాలు చేసామో ప్రతి ఒక్కటి ఒప్పుకోవాలి. ఆయన నీ కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు. మనం ఆయన కొరకు ఏం చేస్తున్నాం? మన పాపాలు ఒప్పుకోవడానికే మనకి భయం వేస్తుంది. దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన మనందరం చూస్తున్నాడు కనుక మన పాపాలు ఒప్పుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. మన పాప జీవితం తెలిసినప్పటికీ ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. మన జీవిత విధానం చూస్తే కొంతమంది మనల్ని ప్రేమించరు, వారి దగ్గరికి కూడా రానివ్వరు. కానీ దేవుడు తన దగ్గరకు వచ్చేవారిని ఎంత మాత్రము త్రోసివేసే దేవుడు కాదు. ఆయన తన దగ్గరికి చేర్చుకునే దేవుడై ఉన్నాడు కనుక నువ్వు ఇప్పుడైనా దేవుడి దగ్గరికి రాగలిగితే దేవుడు నిన్ను కూడా క్షమిస్తాడు. దావీదుని క్షమించిన దేవుడు నిన్ను క్షమించడా? ఎంతోమంది పాపాత్ములైనా క్షమించాడు. ఎన్నో పాపాలు చేసి వారికి నచ్చినట్టు జీవించేసినప్పటికీ దేవుడు తన దగ్గరికి వచ్చిన వారిని క్షమించాడు. నిన్ను నన్ను కూడా ఆయన క్షమిస్తాడు కనుక మనం ఆయన దగ్గరికి రావాలని కోరుకుంటున్నాడు. దేవుడు మనందరిని చూచుచున్న దేవుడు. హాగరు అంటది కదా, ఈయన యెహోవా చూచుచున్న దేవుడు. మనం కూడా చెప్పాలి, మన దేవుడు
చూచే దేవుడు, వినే దేవుడు. ఆయన మోగవాడు కాదు, గ్రుడ్డివాడు అంతకంటే కాదు. మన దేవుడు చూచే దేవుడు కాబట్టి మనం ఆయన చూస్తున్నాడని భయం కలిగి జీవించాలి. దేవుడు ఈరోజు మనతో మాట్లాడాడు కనుక మన పాపాలు ఏమైతే ఉన్నాయో మనం ఒప్పుకొని విడిచిపెట్టగలిగితే దేవుడు మనందరిని క్షమించి తన యొక్క రాజ్యానికి వారసుడిగా చేస్తాడు. ఈ కొద్దిపాటి వాక్యాన్ని దేవుడు మన ఇంట్లో దీవించును గాక. ఆమేన్.